సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుండి లండన్లోని గాత్విక్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏరోప్లేన్. ఇది దీంట్లో ఉన్న 242 మెంబర్స్లో 230 మెంబర్స్ ప్యాసింజర్స్ అండ్ 12 మెంబర్స్ ఫ్లైట్ క్రూ. 169 మెంబర్స్ ఇండియన్స్, 53 బ్రిటిషర్స్, 7 పార్చుగీస్ అండ్ ఒక కెనాడియన్. 8200 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అండ్ 1100 ఎక్స్పీరియన్స్ ఉన్న ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందార్ ఫ్లైట్ ని నడిపిస్తున్నారు. మధ్యాహ్నం 1:38 కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే, అంటే ఫ్లైట్ ఇంకా ఎయిర్పోర్ట్ కి దగ్గరగానే ఉండగానే ఏదో ఇష్యూ రావడంతో కంప్లీట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని ప్రకటించడానికి పైలట్స్ మే డే కాల్ ఇచ్చారు. ఫ్లైట్ అకస్మాత్తుగా కిందికి దిగిపోవడం మొదలైంది. పైలట్ తో కనెక్షన్ కోసం ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ట్రై చేసినప్పటికీ రెస్పాన్స్ రాలేదు. దాదాపు 600 ఫీట్ హైట్ నుంచి ఫ్లైట్ కిందకు వచ్చి మేఘానీనగర్ లోని BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన క్రాష్ అయింది. ఫ్లైట్ లో ఉన్న విశ్వాస్ కుమార్ ఒక్కడే బ్రతికాడు. ఫ్లైట్ లో గుజరాత్ ex-CM విజయ్ రూపానీ సహా అందరూ చనిపోయారు. వీళ్లతో పాటు మెడికల్ కాలేజ్ కి సంబంధించిన 20 to 30 మెంబర్స్ కూడా చనిపోయారని అంచనా. ఓల్డ్ ఫ్లైటా అంటే కాదు, జనరల్ గా ఈ టైప్ బోయింగ్ ఫ్లైట్స్ కి 20 to 30 ఇయర్స్ లైఫ్ టైం ఉంటుందంట. కానీ ఈ ఫ్లైట్ జస్ట్ 11 ఇయర్స్ ఓల్డ్ అంతే. ఇంకా ఆ టైం కి విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, టెంపరేచర్, ప్రెషర్, విజిబిలిటీ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయంట. FADEC అంటే ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ ఫెయిల్యూర్ వల్ల ఈ క్రాష్ జరగొచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. FADEC ఫెయిల్యూర్ తో ఫ్యూయల్ సిస్టమ్ జామ్ అయి ఇంజన్ కి ఫ్యూయల్ అందకపోవడంతో ఫ్లైట్ ఎగరలేక కూలిందని అంచనా. ఎగ్జాక్ట్ రీజన్స్ తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. దీంట్లో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ని అనలైజ్ చేస్తే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తెలుస్తుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ అండ్ ఇట్ ఈస్ ద హై టైమ్ దట్ వి ఫోకస్ ఆన్ resolving various issues in the aviation sector. For more such interesting videos, subscribe to Yash Explains.